హాయ్ వీవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ బాలాజీకి విన్నవించుకొని బ్యాగ్లో కాలేజ్కి వెళ్ళడం కోసం డ్రెస్, లంచ్ బాక్స్ సర్దుకుంది. గ్యాస్ ఆఫ్ చేసి అన్ని తలుపులు వేసి మరోసారి అద్దంలో చూసుకొని బయటకు నడిచింది. ఇంటికి తాళం వేసి కీ కమల ఇంట్లో ఇచ్చి ఆకాష్ చెప్పిన డ్యాన్స్ స్కూల్ దగ్గరకు నడవగానే వ్యాన్లో ఆకాష్, అతని స్నేహితులు రెడీగా ఉన్నారు. అందులో వసుధ ఎక్కి ఆకాష్ పక్కన కూర్చుంది. ఆకాష్ ఎక్సైట్ అయిపోయాడు. ఆమెని చీరకట్టలు చూసి ఆమె అరచేతిని తన చేతిలో బంధించి ఆమె చేతిని ముద్దాడి, చాలా అందంగా ఉన్నావు శారీలో, టెన్షన్గా ఉందా అడిగాడు లాలనగా. అతనికి చెల్లెలు ఉంది. ఆడపిల్లకి ఇది ఎంత పెద్ద విషయమో అతనికి తెలుసు. అమ్మా నాన్న తమ్ముడు లేకుండా ఇలా టెన్షన్గా ఉంది చెప్పింది బేలనగా. ఏం కాదు, నేను సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ రాగానే మనం ఇంట్లో చెప్పి అందరినీ ఒప్పించి మళ్ళీ పెళ్ళి చేసుకుందామని చెప్పాడు ఆకాష్. అని అతని భుజం మీద తల వాల్చి కనులు మూసుకొని బాలాజీని తలుచుకుంటూ కూర్చుంది. వసుధ పరిస్థితి అర్థమైంది, కదిలించలేదు. ఆకాష్ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ అడ్డంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చింది. ఆఫీస్ని చూడగానే టెన్షన్ ఒకవైపు, ఆకాష్తో పెళ్ళవుతున్న ఆనందం మరోవైపు వసుధకి. కిందకి దిగి అందరు లోపలికి నడిచారు. వీళ్ళ ఫ్లాట్ రాగానే, ఏవయ్యా ఆకాష్, ఈ పెళ్ళి నీ ఇష్టపూర్వకంగా జరుగుతుందా? ఎవరిదైనా బలవంతం, ఒత్తిడి ఉందా? అడిగాడు రిజిస్టర్ సారు గారు. ఇష్టమే సార్ అన్నాడు వసుధ. ఈ పెళ్ళి నీ ఇష్టపూర్వకంగా జరుగుతుందా? ఎవరిదైనా బలవంతం, ఒత్తిడి ఉందా? అడిగాడు రిజిస్టర్ సార్. నా ఇష్టపూర్వకంగా జరుగుతుంది సార్ అని చెప్పింది. ఇద్దరూ ఇక్కడ సంతకం పెట్టండి అని సంతకం పెట్టమని చూపించారు. ఆకాష్ సంతకం పెట్టగానే వసుధ కూడా సంతకం పెట్టింది. ఆ ఒక్క సంతకం తన జీవితాన్ని నిర్దేశిస్తుందని తనకు తెలియనితనం వసుధది. ఫ్రెండ్స్ సాక్షి సంతకాలు పెట్టారు. ఫ్రెండ్స్ ఇచ్చిన పూలదండ ఆమె మెడలో వేశాడు ఆకాష్. ఆమె కూడా అతని మెడలో దండ వేసింది. మరో ఫ్రెండ్స్ స్వీట్ ఇచ్చాడు అందరికీ. రిజిస్టర్ గారు, అందరు సంతోషంగా ఉంటే నాకంటే సంతోషించేవాడుండడు. ఇదిగో అమ్మాయి అని పిలిచాడు. పక్కకు రమ్మని వసుధ ఆయన దగ్గరకు వెళ్ళింది. ఇది నా ఫోన్ నంబర్. చూస్తుంటే ఇంకా చదువు కూడా పూర్తయినట్టు లేదు. ఎప్పుడైనా నా సహాయం అవసరం అయితే ఈ నంబర్కి కాల్ చేయి. పరిస్థితులు ఎలా వచ్చినా ఎటువంటి అఘాయిత్యం చేసుకోనని నాకు మాట ఇవ్వమ్మా అని చెప్తూ ఆమె చేతిలో తన విజిటింగ్ కార్డ్ పెట్టి వసుధ తల మీద చెయ్యి వేసి నిమిరాడు. వసుధకి ఆయన మాటల్లో లోతు అర్థం కాలేదు, కానీ ఆయన మంచివారు అని అర్థం చేసుకుంది. సరే అంకుల్ చెప్పి కార్డు బ్యాగ్లో లోపల పెట్టుకుంది. ఆయన పాదాలకు నమస్కారం పెట్టింది. సంతోషంగా ఉండు తల్లి అని ఆశీర్వాదం. అక్కడ నుండి అందరు గుడికి వెళ్ళారు. గుడిలో మరోసారి ఇద్దరు సింపుల్గా దండలు మార్చుకొని పూజారి గారు మంత్రాలు చెబుతూ ఉండగా వసుధ మెడలో 3 ముడులు వేశాడు ఆకాష్. అది జరిగే తంతు ఆకాష్ స్నేహితుడు వీడియో తీస్తున్నాడు. పూజారి గారు అక్షంతలు వేసి ఆశీర్వదించారు. కానీ ఆమె చేజారిపోతుంది అనే భయం అతను ఆ స్టెప్పు తీసుకునేలా అతన్ని ప్రేరేపించింది. ఆకాష్ స్నేహితులకి దించమని సైగ చేసి కిందకు దిగాడు. వసుధ దగ్గరికి వెళ్ళి వసుధను హత్తుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకు కంగారు పడుతున్నావు బంగారం అని అడిగాడు మృదువుగా. ఆకాష్ ఫ్రెండ్స్ ఆకాష్ని ఎత్తుకొని రౌండ్స్ తిప్పారు. ఆకాష్ నవ్వుతూ వసుధ వైపు భయంగా, బెదురుగా తల
అల్చిప్పల్లాంటి కళ్ళతో ఎవరైనా తెలిసినవారు వస్తారేమో అని చుట్టూ చూస్తుంది. అతనికి ఆమెని కంగారు పెట్టినందుకు బాధగా ఉంది. ఆ సన్నివేశం చూస్తున్న అతని కనులు ఎరుపు ఎక్కాయి. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. దేవ్, ఇక్కడే ఆగిపోయావు ఏంటి? అన్న స్నేహితుడు మరియు తన పర్సనల్ అసిస్టెంట్ అయిన మధుకర్ పిలుపుతో తేరుకొని ఫోన్లో ఆకాష్, వసుధల ఫోటో తీసుకొని మధుకర్ కి సెండ్ చేశాడు. ఇద్దరి డీటెయిల్స్ నాకు కావాలి చెప్పాడు. ఇప్పుడే పెళ్ళి చేసుకున్నారు, నీకు వాళ్ళ డీటెయిల్స్ ఎందుకు? ఆతృతంగా అడిగాడు మధుకర్. చెప్పింది చెయ్ అని సీరియస్గా చెప్పి పూజారి దగ్గరకు వెళ్ళాడు దేవ్. కనబడేనే వాసుదేవ్ రెడ్డి, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని కాలేజీకి వెళ్ళాలి ఆకాష్. ఈరోజు 12కి నాకు ఎగ్జామ్ ఉంది కదా గుర్తు చేసింది వసుధ. మా రూమ్కి వెళ్దాం, చేంజ్ చేసుకుందువు అన్నాడు. వసుధతో కలిసి ఫొటోస్ దిగారు అందరూ. ఆకాష్, వసుధ ఫ్రెండ్స్ అందరూ వ్యాన్లో ఆకాష్ ఉంటున్న టెంట్ హౌస్కి వెళ్ళారు. ఇంటి ఓనర్ పెళ్లి బట్టల్లో ఉన్న ఇద్దరిని చూసి, ఏంటి ఆకాష్, చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నావ్ అని అడిగింది. నేను సెటిల్ అయ్యాక గ్రాండ్గా చేసుకుంటాను ఆంటీ, అప్పుడు పిలుస్తాను. అప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. ఓహో, చిలుక ఎగిరిపోతుందేమో అని పంజరంలో పెట్టావా? వెటకారంగా అంటూ లోపలికి వెళ్ళింది. ఆమె మాటలు వసుధకి అర్థం కాలేదు. ఆకాష్ అర్థమైనా పట్టించుకోలేదు. పద సుధా అని ఆమె చెయ్యి పట్టుకొని తన రూమ్కి తీసుకువెళ్ళాడు. విశాలంగా ఉన్న ఒక గది, అందులోనే చిన్న వంటగది, పార్టీషన్, బయటకు టాయిలెట్, ఓపెన్ స్పేస్తో ముచ్చటగా ఉంది. రేపటి స్టోరీతో ఏం జరుగుతుందో చూద్దాం.